అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడడానికి. ముందుగా దేశ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన భారతదేశ నిర్మాణం ఒక్కసారి చూసుకుంటే దాంట్లో ఓబీసీల కృషి, శ్రమ, చెమట, ప్రతిభ ప్రతిదీ మనది బీసీలది ఉన్నది. మరి అలాంటిది నిర్ణయాల స్థాయిలో వారికి తగిన గుర్తింపు ఇప్పటి వరకు పూర్తిగా దక్కలేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం సింహభాగం మనందరికీ తెలిసిందే. మరి అలాంటిది ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం ఇది పరిపాలన లోపం కాదు, ఇది సామాజిక న్యాయం ఇంకా అసంపూర్ణంగా ఉందనే వాస్తవాన్ని గుర్తుకు చేస్తున్న విషయం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే మా మొదటి డిమాండ్ చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ఓబీసీల విద్యా, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం యువత సాధికారత మరియు మహిళల అభివృద్ధి, సామాజిక సంక్షేమం ఇవన్నింటినీ సమన్వయం చేసే శక్తివంతమైన ఒక జాతీయ వ్యవస్థను నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఒకసారి మనం విషయానికి వస్తే వాస్తవాలు తెలుసుకోరు, జనగణనలో వాస్తవాలు తెలియదు, ఎంత లెక్కలు ఉన్నాయో తెలియదు. మరి అలాంటప్పుడు న్యాయం ఏం చేయగలుగుతారు? దేశవ్యాప్తంగా జరిగే కులగణనలో ప్రతి ఓబీసీ కులం యొక్క సామాజికంగా వాళ్ళు విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఉపాధి పరంగా వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది శాస్త్రీయంగా పారదర్శకంగా సమాచారం సేకరించాలి. అప్పుడే కదా న్యాయం జరిగేది. ఇక్కడ మనం ఓ విషయం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం, కులగణన అనేది కేవలం జనాభా లెక్కింపు కాదు, అది భవిష్యత్తు భారతదేశానికి దిశానిర్దేశం చేసే ఒక జాతీయ ఒక పత్రం లాంటిది అని సందర్భంగా తెలియజేస్తున్నా. అసలు ఏ వర్గం ఎంత వెనుకబడి ఉంది, ఎవరికి ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ విద్యా లోపం జరిగింది, ఎవరికి అవకాశాలు లేవు, ఎవరికి ఉపాధి అవకాశాలు లేవు, ఎవరు అభివృద్ధి జరగడం లేదు అనే విషయాలను గణాంకాల వల్లనే మనకు తెలుస్తుంది. అప్పుడే న్యాయం జరుగుతుంది. అదే గణాంకాలు లేనికుంటే సంక్షేమం అనేది ఊహాజనితమైన ప్రణాళికలు రచించాలి. గణాంకాలు ఉన్నప్పుడు మాత్రమే సంక్షేమం అనేది శాశ్వత పరిష్కారం జరుగుతుంది. వాస్తవ సమాచారం ఆధారంగానే తీసుకునే నిర్ణయాలే సామాజిక న్యాయాన్ని బలపరుస్తాయి, దేశాన్ని సమానత్వం వైపు నడిపిస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మనం ఈ నేపథ్యం చూసుకుంటే జనాభా దామాష ప్రకారము బడ్జెట్ కేటాయింపులు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, స్వయం ఉపాధి పథకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికతో కూడిన సమగ్ర ఓబీసీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించాలి. అదే సమయంలో దశాబ్దాలుగా ఏదైతే ఓబీసీ సంఘాలు డిమాండ్ను వినిపిస్తున్నాయి, పోరాటం చేస్తున్నాయో, ఈ హామీలు అనేటివి పోరాటం చేస్తూనే ఉన్నాం, నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు. ఆలస్యం అనేది అవకాశాలను కోల్పోవడము, అవకాశాలకు దూరం చేస్తున్నాయి, మా పిల్లల భవిష్యత్తును బలహీనపరుస్తున్నాయి అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకే దేశంలో ప్రతి ఓబీసీ సోదరుడు, ప్రతి ఓబీసీ సోదరి, ప్రతి యువకుడు ఓ పిలుపును మనం ఇవ్వాల్సిన సందర్భం. రాజకీయాలకు అతీతంగా ఒక్కడిగా కలుద్దాం, నిలుద్దాం, వ్యక్తుల కోసం కాదు భావి తరాల కోసం పోరాడుదాం, పదవుల కోసం కాదు మన రిజర్వేషన్ల కోసం, హక్కుల కోసం ఉద్యమం చేద్దాం. ఈ విభేదాలతో కాదు, ఐక్యంగా కలిసికట్టుగా పోరాటం చేస్తే ఏదైనా సాధించవచ్చు అని తెలియజేస్తుంది. మనం ఒకసారి చరిత్ర లోతుగా పోయి చూస్తే ఏమి చెబుతుందంటే, ఐక్యమైన సమాజాన్ని ఎవరూ బలహీనపరచలేరు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే జనాభా గణనలో గణాంకాలు ఉన్న చోట మాత్రమే, అక్యురసీ గణాంకాలు ఉన్న చోట మాత్రమే న్యాయం జరుగుతుంది, న్యాయం ఉన్న చోటనే విశ్వాసం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనందరికీ తెలిసిందే, మన రాజ్యాంగం కూడా ఏమి చెబుతుందో ఒకసారి అంటే, సామాజిక ఆర్థిక విద్యాపరమైన న్యాయం, ప్రతి పౌరుడి హక్కు, సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ప్రభుత్వం బాధ్యత. మరి అలాంటిది ఓబీసీల అభివృద్ధి కంటే ఒక వర్గం అభివృద్ధి కాదు అని భారతదేశము అభివృద్ధి ఎట్లా అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే బీసీల కోసం ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ, సమగ్ర కులగణన, ప్రతి కులం సామాజిక స్థితిగతులపై శాస్త్రీయ సమాచారం, జనాభా దామాష ప్రకారం అభివృద్ధి ప్రణాళికలు, ఇవి డిమాండ్లు కాదు, దేశ నిర్మాణానికి అవసరమైన జాతీయ విధానాలని సందర్భంగా చేస్తున్నాను. చివరగా దేశ ప్రజలందరికీ ఓ మాట చెబుతున్నాను. ఓబీసీలు అడుగుతున్నది మేము అధికారం అడగడం లేదు, మేము కోరుకున్నది ప్రత్యేక హోదా కూడా కాదు, సమాన అవకాశాలు ఆశిస్తున్నాము, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు మాత్రమే అడుగుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఐక్యంగా ఉంటే చరిత్ర మారుతుంది, గణాంకాలు మన చేతిలో ఉంటే విధానాలు మారుతాయి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. విధానాలు మారితేనే మన భావి తరాల భవిష్యత్తు మారుతుంది, బీసీ బిడ్డల తలరాత మారుతుందని రండి కలిసి రండి,
మనం కలిసి పోరాడదాం, రాజ్యాంగ బాటలో నడుద్దాం, సామాజిక న్యాయం సాధించడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు పోదాం. జై బీసీ, జై పూలే.